పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ నాయకుల గురించి ఆంధ్రాకి సంబంధించినటువంటి సంపద లేదంటే పచ్చదనం గురించి మాట్లాడుతూ మొన్న రాజోల్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. దిష్టి తగిలింది అందుకే ఇలా పాడైపోయింది అని చెప్పి తెలంగాణ నాయకులని మాత్రమే అని అన్నారు. అందుకని చాలామంది ఎస్ మేమే అన్నది మేమే అనుకుంటూ భుజాలు తడిమేసుకుంటూ చాలామంది నాయకులు బయటకు రావడం జరిగింది. అవును మేమే దానికి దిష్టి తగలడానికి కారణం మేమే అని చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ మీద ఉన్నటువంటి ప్రత్యేక ప్రేమ గురించి మనం ఎప్పుడూ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కొన్ని వందల వీడియోలు ఉంటాయి, 1, 2 కాదు, కొన్ని వందల వీడియోలు ఆయనకి తెలంగాణ మీద ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత, ఆయనకున్నటువంటి ఒక గొప్ప నమ్మకం, తెలంగాణ అంటే ఇష్టం అనేది ఏ రకంగా చెప్పారో, ఏ రకంగా మాట్లాడారో ఆయన మొదటి సినిమా అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా మొన్న భీమ్లా నాయక్తో సహా ఎక్కడో ఒకక్కడ తెలంగాణకి సంబంధించినటువంటి ఆ నేటివిటీని, ఇక్కడ ఉండేటువంటి సంస్కృతి సాంప్రదాయాలను, ఇక్కడ ఉండేటువంటి ఉద్యమ స్ఫూర్తి గురించి, దాని ద్వారా వచ్చినటువంటి ఆయనలో ఒక కొత్త నాయకుడిని తయారు చేసినటువంటి విధానం గురించి చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. ఆయన పాటలో కూడా ఒక పాటలో తెలంగాణలో పుట్టిన జెండా అని చెప్పి ఆయన జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్రారంభంలో కూడా ఉంటుంది. అలాంటి ఆయన ఆలోచనలు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తే, ఇక్కడ పోరాట పటిమనే నాకు రాజకీయాల్లో తీసుకొచ్చేందుకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది అని చెప్పి చాలా సందర్భాలు చెప్పారు. కొండగట్టు గురించి, ఇంకో దాని గురించి, మనం ఆయన గురించి తెలంగాణ మీద ఉన్నటువంటి అభిమానం గురించి ఆయన సినిమాల్లో ఏదో ఒక విధంగా, ఆఖరికి ఆయన సొంతగా నటించి డైరెక్ట్ చేసినటువంటి సినిమా జానీ సినిమాలో కూడా తెలంగాణకి సంబంధించినటువంటి జానపదాలని, నేటివిటీని చాలా కళ్ళకు కట్టినట్టుగా ఆయన చూపించారు. ఎన్నో సినిమాల్లో ఇక్కడ జానపదాలకు సంబంధించినటువంటి కళాకారుల్ని ప్రోత్సహిస్తూ చాలా అవకాశాలు కూడా ఇచ్చారు. ఆయన గురించి తెలంగాణ నాయకులు చాలామంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ అంటే తెలంగాణ నాయకులకి కొంతైనా వాళ్ళకి యూనిటీ ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ అధికారం ప్రతిపక్షాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ఏకం చేశారు. చూసారా, బద్ధ శత్రువుల్లా కనిపించినటువంటి 2 పార్టీలను కూడా ఒక తెలంగాణ దగ్గరికి వచ్చేటప్పటికి, తెలంగాణ నాయకులను అనేటప్పటికీ, ఎందుకంటే గతంలో పరిపాలించింది కాంగ్రెస్ గవర్నమెంటే, అప్పుడు కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అన్నారు, ఒక్కొక్కరిని పంచలు కూడా తీసి పరిగెట్టాలన్నారు కదా, అప్పుడు కూడా రెడీ అయిపోయారు. ఎస్ మేమే పంచలు వేసుకుంది, మేమే అంది అని చెప్పేసి రెడీగా వచ్చేసారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో వీళ్ళకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆయన గెలవడంలో, ఇక్కడ వీళ్ళ గెలవడంలో చాలా ఇచ్చిపుచ్చుకున్నటువంటి ధోరణులు చాలా జరిగాయి. అందుకనే ప్రత్యేకమైనటువంటి ఏమంటారు, అన్నిటిలో కూడా వాళ్ళిద్దరికీ సన్నిహిత సంబంధాలు ఉంటాయి. అందుకని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా రియాక్ట్ అవుతారు. ఇకపోతే ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా గ్రేట్ అండి. ఆయన ఒక్క మాటతో 2 తెలుగు రాష్ట్రాలను కూడా ఊపేస్తున్నారు. చూసారా, అసలు ఏమన్నా అసలు ఎక్కడ చూసినా సరే ఆయన నామస్మరణ లేకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు చేయలేనటువంటి పరిస్థితికి ఆయన గురించి మాట్లాడకపోతే మనం సెలబ్రిటీగా కావచ్చు, మనం సోషల్ మీడియాలో కనిపించినటువంటి పరిస్థితికి వచ్చేస్తామని 2 తెలుగు రాష్ట్రాల్లో నాయకులందరూ కూడా పోటీ పడుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారండి గొప్పోడు. ఇదైతే ఒక విషయం మాట్లాడతా. ఆయన మొన్న రాజోలు వెళ్ళినప్పుడు మాట్లాడినటువంటి విషయం గురించి చాలామంది రాద్ధాంతం చేస్తున్నారు. ఆయన అంటే అక్కడ మాట్లాడింది తెలంగాణ నాయకులు ఇలా పచ్చదనం గురించి మాట్లాడారు. దాని గురించి ఇది ఇప్పుడు ఆయన ఉద్దేశం ఇప్పుడుదే కాదు, గతంలో కూడా 2018లో కూడా ఈ ఆంధ్ర తెలంగాణకి సంబంధించినటువంటి విభజనకు కారణమైంది ఆంధ్రప్రదేశ్ నాయకులు, తెలంగాణకి సంబంధించినటువంటి నాయకులే, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ప్రజల్ని మభ్యపెట్టింది, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ అధికారాన్ని అనుభవించి ప్రజలను గాలి కొదిలేసింది గత ప్రభుత్వ తెలంగాణ పాలకులే. వాళ్ళు లాభపడ్డారు తప్ప ప్రజల్ని గాలి కొదిలేశారు. అది ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి చాలామంది నాయకులు వాళ్ళని గుప్పెట్లో పెట్టుకుని వాళ్ళ రాజకీయంగా ఆడుకున్నారు తప్ప తెలంగాణకి ఏం చేసింది లేదు, ఆంధ్ర నాయకులు మాత్రమే. ఇకపోతే ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే కాదు 2018లో కూడా మాట్లాడారు. ఒకసారి వినిపిస్తా వినండి. కోనసీమ ప్రాంతానికి వస్తే ఈ కోనసీమ బయట వాళ్ళకి మీకేముందండి, కోనసీమ ఉందంటారు, ఆంధ్ర వాళ్ళకి కోనసీమ ఉందంటారు. అందరి దృష్టి తగిలి తెలంగాణ విడిపోవడానికి కూడా మన కోనసీమ పచ్చదనం కాదు. ఇది అంటే ఆంధ్ర తెలంగాణ విడిపోవడానికి కారణం కూడా తెలంగాణలో చాలామంది నాయకులు అలా మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కోనసీమ పచ్చదనమే కారణం.
ఎందుకంటే ఆంధ్ర డెవలప్ అయిపోయింది, ఆంధ్ర గొప్పగా అయిపోయింది అనుకునేటువంటి పరిస్థితికి తెలంగాణలో ఉండేటువంటి నాయకులు మభ్యపెట్టారనే చెప్పాలి. పచ్చదనం ఒకటి ఉంటే సరిపోదు, అక్కడ ఉండేటువంటి నాయకులు పరిపాలన కూడా చాలా జాగ్రత్తగా చేసి ఉండాలి. గత నాయకులు అది సరిగ్గా చేయలేదు కాబట్టే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. ఇంత విభజన జరిగిన తర్వాత తెలంగాణ బాగుపడింది, కానీ ఆంధ్రప్రదేశ్ ఎందుకని ఇంకా అప్పులు ఊబిలో కూరుకుపోయింది, ఇంకా డెవలప్లో ఇంకా అట్టడుగు స్థానానికి ఎందుకు వెళ్ళిపోయింది అంటే అక్కడ పచ్చదనం మాత్రమే ఉంది తప్ప కింద ఏమీ లేదు అనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. ఇక్కడ గతంలో మనం చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఎంత నష్టం ఆంధ్రప్రదేశ్కి జరిగిందో ప్రత్యేకించి మనం చెప్పాల్సిన అవసరంలా. తెలంగాణ నాయకులే చాలా సందర్భాల్లో చెప్పారు, ఆంధ్రప్రదేశ్కి అవసరమైతే మేము చేయూతను ఇస్తామని, ఇంకొకటి ఇస్తామను, ఆంధ్రప్రదేశ్కి పథకాలు ఇవ్వడాను, లేదంటే ఇలాంటి ప్రాజెక్టులు కట్టాలను, ఇంకొకటను చెప్పుకుంటుంది. ఎందుకు మరి? ఇందుకే కదా. నిజం కాకపోతే ఎందుకు చెప్తారు? ఇకపోతే దీని మీద పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి జనసేన పార్టీ కూడా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి అఫీషియల్గా ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. జనసేన పార్టీ అఫీషియల్గా ఒక లెటర్ కూడా రిలీజ్ చేసింది. ఆ లెటర్కి సంబంధించి ఒకసారి మీకు చదివి వినిపిస్తా. మాటలను వక్రీకరించద్దు. రాజోలు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పర్యటించిన సందర్భంలో రైతులతో ముచ్చటిస్తూ చెప్పినటువంటి మాటలను వక్రీకరించద్దు. ఇరు రాష్ట్రాల మధ్య సహృదయ వాతావరణంలో నెలకొన్న క్రమంలో ఆ మాటలను వక్రీకరించద్దు అని తెలంగాణకి సంబంధించినటువంటి ఎవరైతే మాట్లాడేటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ఉంటారో, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కదా ఇంకో కొంతమంది, పెరినాని గారు లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకొక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎవరో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యేలు అనుకుంటా, వీళ్ళు కూడా అంటే ఓడిపోయిన వాళ్ళు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎక్కడ దొరుకుతారా మనం ఆయన గురించి వేసేయాలి, మొత్తం 2 రాష్ట్రాల్లో ఒకటేసారి ఆయన మీద ఏదో తెచ్చేయాలని. మీ తరం కాదు, చెప్తున్నాను కదా. 2 రాష్ట్రాల ఏ గతంలో అధికారంలో ఉండగానే మనం ఏం చేయలేకపోయాం సార్. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి. మీలాంటి వాళ్ళని ఎంతోమందిని పవన్ కళ్యాణ్ గారు చూసి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి తీసుకుని వచ్చినోడు, ఎంతో ఏమంటారు రజాకారులని ఎదుర్కొన్నటువంటి తెలంగాణ ఎంత పోరాట పటిమలు అంటే రాటుదేలారో, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మీలాంటి రజాకారులని చూసి అలాంటి వ్యక్తులని ఆయన కళ్ళతో చూసి అనుభవించి అధికారంలోకి వచ్చాడు. 10 ఏళ్ల పాటు ఆయన మీద ఎన్ని రకాల కుట్రలు చేశారో మర్చిపోయారా? అవన్నీ తట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నిలబడ్డారు. ఇంకా అంతకన్నా మీరు ఏది పెద్దగా ఏం చేయలేరు ఆయన్ని. ఆయన సినిమాలు ఆపేస్తారా? ఆయనకి పెద్ద ఆల్రెడీ చెప్పారు, ఆయన గతంలోనే చెప్పారు ఆంధ్రప్రదేశ్లోనే ఆపేస్తానంటే దీంతో సమానం అని. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఆయనకి సినిమాలు ముఖ్యం కాదు, ఆయనకి రాష్ట్ర ప్రజల బాగోగులు ముఖ్యం. దేశ ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళటం ముఖ్యం. 2 రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణకి సంబంధించినటువంటి నాయకులు రియాక్ట్ అవుతుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్షంలో సంబరపడుతున్నారు చూసారా. ఇక్కడేమో 2 రాష్ట్రాల్లో 2 అధికార ప్రతిపక్షాలు ఏమో కలిసిపోయాయి, అక్కడేమో హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే మనం సిగ్గుపడాలి. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నాయకుల్ని ఇష్టానుసారం మాట్లాడితే మనం నోరు మూసుకు కూర్చున్నాం చూసారా. అదే చేతగాని తనం తీసుకుని ఇప్పుడు తెలంగాణ నాయకులు మాట్లాడుతున్నారు. వీళ్ళకి సిగ్గు శరం ఉండదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనం గతంలో మాట్లాడితేనే వాళ్ళు ఒక్కొక్కడు నోరు కూడా మెదపలేదు, వాళ్ళకి చీము నెత్తురు అనేవే లేవు, అసలు కోపం అంటే వాళ్ళకి తెలిసి రావద్దు, వాళ్ళు వేస్ట్ అనుకునేటువంటి పరిస్థితి వచ్చే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి చేస్తున్నారు. ఆ మాటలు వాళ్ళకి ఎంత ఈజీగా ఎందుకు రాగలుగుతున్నాయి అంటే అక్కడ అధికార ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇద్దరు కూడా గతంలో ఉన్న వాళ్ళుగా ఇప్పుడు కావచ్చు, గతంలో ఉన్న వాళ్ళు అయితే ఇంకా మరీ చచ్చు దద్దామని అనుకోవాలి. అందుకని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ మాట్లాడినా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎంత దారుణంగా పెండా వండుతారయ్యా, బిర్యానీవా పాడ వాళ్ళకి ఏం వచ్చి చెప్పు అనుకున్నప్పుడు కూడా మనకి సిగ్గు లేకుండా బ్రతికం. అది వీళ్ళకి ఇప్పుడు అడ్వాంటేజ్ అయింది. ఇప్పటికీ అదే చేస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రాజకీయ నాయకులకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏదైనా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఏదైనా ఇష్యూ వస్తే వీళ్ళు నిలబడరు. వీళ్ళ వ్యక్తిగత రాజకీయాలు తప్ప, వీళ్ళ స్వార్థపు రాజకీయాలు తప్ప వీళ్ళకి వేరే చేత కావు అనేది చాలా స్పష్టంగా వీళ్ళు తెలుసుకున్నటువంటి మాట.